మీరు చూసేది డయాబెటిక్ షుగర్ ఫ్రీ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ప్రతిరోజు ప్రతి నిత్యం మనం తెలంగాణ సోనా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015వ సంవత్సరంలో ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో చెన్నమాధవన దామోదర్ రాజు గారు, చెన్నమాధవన సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. 2021 నుంచి మనం CVR పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మీరు చూస్తా డే 1 నుంచి డే 120 దాకా ప్రతిరోజు క్లియర్ కట్గా చూడటం జరుగుతూ ఉంటుంది. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ ప్రతి ఒక్కటి మార్కెటింగ్ అయితే ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం పోస్టింగ్స్ చేస్తూ ఉంటాం. సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లలో. RNR 15048 తెలంగాణ సోనా. హర్షత్ విహార్ అండ్ టీం గ్రోయింగ్. థ్యాంక్ యూ. దేశీ వరి రకాలు చాలా వరకు అంతరించిపోయినాయి. ఇవి కొన్ని ఉన్నాయి. మనం బ్లాక్ రైస్ కృష్ణవీహి అనే వరి వంగడం మనం వేయడం జరుగుతూ ఉంది. CVR మెథడ్ ఆఫ్ ఫార్మింగ్లో కృష్ణవీహి అనే వరి వంగడం, అది శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజులు, రాన్లు, బొట్టులు తినేటువంటి వరి వంగడం వల్ల అంటే మన దేశీయ వరి రకాలు దాన్ని వేయడం జరుగుతూ ఉంది CVR మెథడ్ ఫార్మింగ్లో. ఇక మీరు చూస్తారు ఇంకా రాబోయేదంతా అది ఏ విధంగా మనం గ్రోయింగ్ చేయడం జరుగుతుంది, బ్లాక్ రైస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిరోజు డే 1 to డే 120 ఏ విధంగా మొక్క ఎదగతా ఉంది, ఏమైనా తెగుళ్ళు వస్తున్నాయా, ఏమైనా వైరస్లు వస్తున్నాయా, అవన్నీ చూస్తాం. మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం మనం. ఎందుకంటే ఇక నెక్స్ట్ దాదాపు 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. కృష్ణవీహి అనే వరి వంగడం, బ్లాక్ రైస్ మనం వరి సాగు చేయడం జరుగుతూ ఉంది త్వరలో. ఓకే, థ్యాంక్ యూ. క్రిస్టల్ ఇది ఎట్టొచ్చింది? ఇది సింధు ప్రాంతంలో మాత్రమే ఉంది సార్. కొండలు ఉంటాయి. సింధు నాగరికత సింధు ప్రాంతంలో, అది మన పాకిస్తాన్. ఓకే ఓకే, అక్కడ నుంచే రావచ్చు. ఇదే కదా రాక్ సాల్ట్ అంటారు, ఇదే కదా అది? హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్. ఓకే, ఎంత పడుతుంది కాస్ట్? ఇవి 80. హిమాలయన్ రాక్ సాల్ట్. ఇది నవారా బర్మా బ్లాక్. ఓకే, కులకార్ని అది బ్లాకేనా? అది బ్రౌన్ ఉంటుంది, డార్క్. ఓకే, దీనికన్నా బ్రౌన్. కృష్ణవ్రీహి అంటారు. కృష్ణవ్రీహి అది వేరు. అది కూడా ఉంది. ఓకే, ఎంత పడుతున్నాయి కాస్ట్ రైస్ కేజీ? 160, 180. ఓకే, ఇది మా పిల్ల సాంబార్ అయితే 120. ఓకే, మేము బ్లాక్ రైస్ అది ఉంది కదా కృష్ణవ్రీహి, దాన్ని వేద్దాం అనుకుంటాం. వస్తుంది. అది ఓకేనా? సక్సెస్ఫుల్ అవుతుంది కృష్ణవ్రీహి బ్లాక్ రైస్? సేమ్ దీంట్లో 8 వెరైటీస్ సార్. ఓకే, బర్మా బ్లాక్, కృష్ణవీహి, మణిపూర్ కాదు, ఇంకొకటి. ఓకే, మొత్తం 8 వెరైటీస్. దాంట్లో మాకు 2-3 ఐటమ్స్ రెగ్యులర్ ఉంటాయి. ఓకే, వాటిలో మనం కృష్ణవ్రీహి అనే వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్లోనే 23, 24 తేదీల్లో మనం మొదలుపెట్టి ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత ఆగస్ట్ 15 పైన, అంటే అది కూడా 23, 24 తేదీల్లో వరి కోతలు కోసేసి ఆగస్ట్ పైన వచ్చే సంవత్సరం 2026 సంక్రాంతికి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీక్షకులందరికీ తెలియజేయడం ఉంది. హర్షత్ విహార్ అండ్ టీం తరఫున బ్లాక్ రైస్ మనం సాగు చేయడం జరుగుతూ ఉంది. సంక్రాంతి వచ్చే సంవత్సరం సంక్రాంతి 2026కి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీం. వెల్కమ్ టు ఆల్. ఎంపవరింగ్ ఫార్మర్స్ ఎట్ తెలంగాణస్ బిగ్గెస్ట్ ఎక్స్పో, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, RNR 15048 తెలంగాణ సోనా. రాజేంద్ర నగర్లోనే ఆ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ వెలువడించడం జరిగింది. ఒక మహత్తర గొప్ప వరి వంగడం అది తెలంగాణ సోనా. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తినాల్సినటువంటి రైస్ అది. ఆ విధంగా వరి వంగడం గురించి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు చెప్పడం కూడా జరిగింది. ఆ వరి వంగడం గురించి ఒక ప్రకృతి వ్యవసాయం చేసి CVR పద్ధతిలో వరి సాగు చేసే ఒక యువ రైతుగా తెలంగాణ సోనా గురించి ప్రతి నెల మీకు తెలియజేయడం అది నా ప్రథమ కర్తవ్యం. ఏదో వరి పండిస్తున్నామా, అయిపోయిందా, వరి కోత కోసేసామా, అమ్మేసామని కాకుండా అవేర్నెస్, అవగాహన, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని
వాటి గురించి వివరించడం జరుగుతూ ఉంది ప్రతిరోజున. థ్యాంక్ యూ. 2025 నవంబర్ 26, 27, 28 తేదీల్లో సౌత్ ఏసియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎక్స్పో హైటెక్స్ హైదరాబాద్ తెలంగాణలో నిర్వహించబడడం జరుగుతూ ఉంది. కేవలం ఒక పంట వేస్తే అది నష్టపరవచ్చు, ఇబ్బందులు రావచ్చు. సమీకృత వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ చేయడం ద్వారా ఈ విధంగా కోళ్ళు, పశువులు, ఆవులు, లేగదోళ్ళు వీటిని పెంచుకోవడం ద్వారా ఇంకా అదనపు ఆదాయం పొందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక పంటనే నమ్ముకుంటే అది కొంచెం కష్టం, అంటే అది లాస్ రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ విధంగా సమీకృత వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోళ్ళు, జీవాల్ని పెంచుకోవడం తద్వారా జీవనోపాధి పొందడం ఒక మంచి శుభ పరిమాణం. ఓకే, థ్యాంక్ యూ.